హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. తమ్నైల్లో చూసేశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, జ్యూస్ని తయారు చేసేసుకుందామా. సో ఏబీసీ జ్యూస్ని తయారు చేసుకోవడానికి యాపిల్, బీట్రూట్, క్యారెట్, అలాగే లెమన్, జింజర్ని తీసుకోండి. ఏదైనా కానీ ఒక్కొక్కటి తీసుకోవాలండి, ఆఫ్ అనేది తీసుకోవద్దు. యాపిల్ మీ ఇష్టం, పెద్ద సైజ్ అయినా కానీ చిన్న సైజ్ అయినా కానీ, అలాగే క్యారెట్, బీట్రూట్ కూడా చిన్నదైనా పెద్దదైనా ఫుల్గా తీసేసుకోవాలి. ఇలాగ ముక్కలు కట్ చేయాలి. తర్వాత క్యారెట్కి ఇలాగ యాపిల్కి కూడా పీల్ చేసేసేయాలి. పీల్ చేసేసిన తర్వాత ఇలాగ ముక్కలు కట్ చేయండి. క్యారెట్ని నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ కొంచెం మిక్సీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి జింజర్ని కూడా పీల్ చేసేసి పైన పొట్టంతా తీసేసి ముక్కలు కట్ చేసేసుకున్నాను. ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత ఈ నాలుగిటిని కూడా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ చేసుకుందాము. సో మిక్సీ జార్ అని ఎందుకు చూపిస్తున్నానంటే జ్యూసర్స్ అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కదండి. జ్యూసర్స్ లేనప్పుడు మిక్సీ జార్లో ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. దీంట్లో కూడా మనం చేసుకోవచ్చు అని, జ్యూసర్స్ ఉంటే కనుక ఎవరి దగ్గరైనా జ్యూసర్స్లో మనం చేసుకోవచ్చు. వాటన్నిటిని కూడా అందులో వేసేసి ఎటువంటి షుగర్ కానీ ఎటువంటి హనీ కానీ ఏం వేసుకోకూడదండి. ఏం వేసుకోకుండా మనం ఈ జ్యూస్ని తయారు చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ని అందులో వేసేసి మిక్సీలో వేసేసి మిక్సీ చేసిన తర్వాత చూడండి, కలర్ చూసారా ఎంత బాగుందో, చూస్తుండగానే ఎమ్మీగా ఉంది కదా. సో నేను ఈ జ్యూస్ని ఒక 1 మంత్ నుంచి తాగుతూ ఉన్నానండి. తర్వాత ఇలాగ మనం ఒక స్టీల్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్టైనర్ని పెట్టేసి వడకట్టేసి మొత్తం ఇది అంతా వడకట్టేసేయాలి. సో వడకట్టిన తర్వాత మీరు అడగచ్చు, ఈ పల్పుని మీరు ఏం చేస్తారు అని. నేనంటే వడకట్టిన తర్వాత ఈ పల్పుని నేను తర్వాత తింటానండి, లేకపోతే కనుక మా పిల్లలకు కూడా ఇస్తాను అనమాట. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా వడకట్టేసిన తర్వాత మొత్తము ఇలా ఒక గాజు గ్లాసులో మొత్తం పోసేసుకోండి. చూడండి, పోస్తూ ఉంటేనే మనకి ఎంతో బాగుంటుందండి చూడడానికి. అబ్బా, ఎప్పుడెప్పుడు ఆ జ్యూస్ తాగేద్దామా అనిపిస్తుంది. ఈ జ్యూస్ని అయితే నేను ఎంటీ స్టమక్తో పరగడుపునే తాగుతానండి. అట్లా తాగితేనే అనమాట మనకి పొట్ట ఫుల్గా ఉన్నట్లుగా ఉండి ఏ బ్రేక్ఫాస్ట్ మనకి చేయాల్సిన అవసరం అనిపించదు. చాలా బాగుంటుందండి జ్యూస్ అయితే. యాక్చువల్గా అయితే నాకు బీట్రూట్ ఇష్టం ఉండదనమాట, కానీ ఈ జ్యూస్ని తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు నాకు బీట్రూట్ ఫ్లేవర్ అనేది అందులో తగలట్లేదు అనమాట. ఎందుకంటే అందులో అల్లమను ఇట్లాగ నేను లెమన్ వేసుకుంటున్నాను కాబట్టి మొత్తం ఇలాగ ఒక స్పూన్తో మొత్తం తిప్పేసేసుకోండి. అండ్ దీంట్లో ఇంకా మన పుదీనా ఆకులు ఉంటాయి కదండి, పుదీనా ఆకులు కూడా వేసుకుంటారనమాట. అవి కూడా కొన్ని ఒక 4-5 ఆకులు అందులో కూడా మిక్సీ చేసి వేసుకుంటారు. అది కూడా చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అట్లాగే వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేసుకోండి. మీరు కూడా ఇట్లాగే ఏబీసీ జ్యూస్ని తయారు చేసుకోండి. ఇది హెల్తీ అండ్ కాల్షియం, ఐరన్, విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో. బాయ్.